హైదరాబాద్లోని దయీబాగ్ ప్రాంతంలో కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను తప్పాచబుత్ర పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 145/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్లు 109, 115/2, 126, 333 R/W 3/5తో పాటు ఆర్మ్స్ యాక్ట్ 1959 సెక్షన్ 25(1)(b) కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన నిందితులు 1 మహమ్మద్ దస్తగిర్ షరీఫ్ పప్పు, 2 మహమ్మద్ గులాం నబీ ఖురేషి, మహమ్మద్ ఉస్మాన్ అడ్డూబా. ఘటన ఎలా జరిగింది? కుటుంబ ఆస్తి వివాదంతో పాటు ఇతర కుటుంబ విభేదాల కారణంగా తమ మరదలు షమీం బేగంను హత్య చేయాలని ప్రధాన నిందితుడు దస్తగిరి షరీఫ్ కుట్ర పన్నాడు. ఇందుకోసం తన ఇద్దరు సహచరులు సహాయం తీసుకున్నాడు. జూలై 27 ముగ్గురు యాక్టివా స్కూటర్పై బాధితురాలి ఇంటికి చేరుకుని ఒక నిందితుడిని తీసుకువచ్చిన మాంసం కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన భర్తను కూడా అడ్డగించి దాడి చేశాడు. ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరిగెత్తిన బాధితురాలిని వెంటాడి సమీపంలోని ఇంటి గేటు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి మరోసారి కత్తితో పొట్టపై దాడి చేశాడు. స్థానికులు చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు యాక్టివా స్కూటర్ TG12B0120, దాడికి ఉపయోగించిన మాంసం కోసే కత్తి, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు, దర్యాప్తులో నిందితుల సమాచారం మేరకు ఆయుధం, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసును కుల్సంపుర ఏసీపీ వి తిరుపతి పర్యవేక్షణలో తప్పచ్చబుత్ర ఇన్స్పెక్టర్ జి బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఛేదించింది. నిందితులను వేగంగా అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. మొన్న సోమవారం సాయంత్రము 27th ఈవినింగ్ అవర్స్ ఈ షమీం సుల్తానా అనేటువంటి మహిళను మన తప్పచ్చబుత్ర పరిధిలో అటెంప్ట్ మర్డర్ చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి సమాచారం పైన మన తప్పచ్చబుత్ర పోలీస్ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో షమీం సుల్తానా యొక్క మరిది దస్తగిర్ మరియు అతని యొక్క స్నేహితులు గులాం నబీ అండ్ ఉస్మాన్ అలియాస్ అడ్డు అనేటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఈమెను చంపడానికి గల కారణాలు ఏమున్నాయని విచారణలో తేలింది ఏంటి అంటే, షమీం సుల్తానా ఈ దస్తగిరి యొక్క అన్నగారి వైఫ్. ఆయన ఆజం షరీఫ్, షమీం సుల్తానా యొక్క భర్త ఆజం షరీఫ్ డయాలసిస్ పేషెంట్. ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు కొంతకాలం నుంచి. సో ఆమె దానికని షమీం సుల్తానా తన యొక్క వాటా కింద రావాల్సిన ఆస్తి గురించి అడగడంతో వీళ్ళు దస్తగిర్ మరియు అతని యొక్క స్నేహితులను తీసుకొని ఆమెను ఈ ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఆమెను చంపేయడానికి ప్లాన్ చేసుకొని ఆమె పైన అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ముగ్గురిని కూడా అది అటెంప్ట్ చేసిన తర్వాత మహమ్మద్ ఉస్మాన్ గోల్కొండకు అండ్ మిగతా ఇద్దరు చార్మినార్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. మర్డర్ చేయాలని ఆమె అంటే అడుగుతూ ఉంది, సతాయిస్తూ ఉంది, ప్రాపర్టీలో షేర్ అడుగుతూ ఉంది, సతాయిస్తూ ఉన్నది. వెంటనే అడగడంతో వీళ్ళు ఈమెను లేపేసే పోతుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. దస్తగిర్ గులాం నబీ మీద పాత హిస్టరీ అయితే లేదు, బట్ ఉస్మాన్ అలియాస్ అడ్డు అనే మీద పాత హిస్టరీ ఉంది. ఇతను గతంలో ఆసిఫ్ నగర్ పరిధిలో ఒక 307 సిమిలర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. అదేవిధంగా ఒక స్నాచింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు.